We are a nuclear nation. ఎస్ అంటే ఈవెన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ ఎ బిగ్గర్ పిక్చర్, మామూలు మన ఇల్లు తీసుకున్నా కానీ లేకపోతే మన ఇంట్లో ఎవరికన్నా ఇష్యూ వచ్చినా కానీ మీరు వైలెన్స్ చేయడానికి ఇష్టపడట్లేదు. యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ వైలెన్స్, మీకు భయం వైలెన్స్ అంటే. Okay. సో దట్ ఈస్ ద రీజన్ పోలీస్ అండ్ ఆర్మీ ఈస్ దేర్. మీ బదులు వాళ్ళు వైలెన్స్ చేస్తారు ఆర్గనైజ్డ్ గా. వైలెన్సే లేదు, వైలెన్సే వద్దు అంటే దిస్ వరల్డ్ వాంట్ గో ఫార్వర్డ్. That is also one thing civilians should understand when I talk about violence. Violence is important, but it should be organized, it should be supervised. It's good if it's a counter violence. అంటే మీరు వైలెన్స్ క్రియేట్ చేయకుండా ఎవరైనా క్రియేట్ చేస్తుంటే దాన్ని కౌంటర్ చేయడానికి కూడా వైలెన్స్ కావాలి. సో డోంట్ మేక్ యువర్ కిడ్స్ థింక్ దట్ దాన్ని అంటే ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలి, వైలెన్స్ అనేది ఉండకూడదు. టీచ్ యువర్ కిడ్స్ వైలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. If something goes wrong, you have to fight. You have to step up and fight. That is violence. అదే మీరు వాళ్ళకి వైలెన్స్ అనేదే లేదు, వైలెన్స్ అనేదే వేస్ట్ అని చెప్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది, గాంధీ గొప్ప అనిపిస్తారు. బట్ this civilization survived not because of Mahatma Gandhi. This civilization survived because of Chhatrapati Shivaji Maharaj. Because he could fight. If your kids are not going to fight, this civilization will also vanish. Future generations fight చేస్తేనే కదా ఇది ఉండేది. So these things are to be said to your kids. Don't plainly tell them ki violence tappamma, violence kaadu kudarda. No, violence is required. Evarna tappu cheste to stand up to them, violence is required. So teach your kids this thing, they will be more motivated to go into forces. Yes. Okay. Now that requirement kuda ekku undi comparatively. Ekku undi, and you answer me yourself. Oka army officer o lekapothe oka police officer o once he retires సివిల్ వరల్డ్లోకి వచ్చి మీ సొసైటీలో ఉంటున్నప్పుడు డూ యూ ఫీల్ సేఫ్ ఆర్ నాట్? వై డూ యూ ఫీల్ సేఫ్? బికాజ్ యూ నో ఎవరో ఒకళ్ళకి వైలెన్స్ వచ్చు నాకు రాకపోతే అని. సో ఇఫ్ యూ వాంట్ యువర్ హౌస్ టు బీ సేఫ్, టీచ్ యువర్ కిడ్స్ ఫస్ట్. ఎవరో వచ్చి మీ ఇంటిని చూసుకుంటారని నమ్మకం పెట్టుకునే బదులు మీ కిడ్స్, మీ ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడం ఈజీ కదా. ఏ పోలీస్ మ్యాన్ ఆర్ ఎన్ ఆర్మీ ఆఫీసర్ మైట్ నాట్ రీచ్ యువర్ హోమ్ ఆన్ టైమ్ ఏదైనా జరిగితే, బట్ యువర్ కిడ్స్ కెన్. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ కిడ్స్ రెడీ యాజ్ వెల్. ఆడపిల్లలకి ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్? సెల్ఫ్ డిఫెన్స్ అప్పుడేమో మీకు వైలెన్స్ కనపడదు. అదే మగపిల్లలకి ఏమన్నా నేర్పిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ దే ఆర్ బికమింగ్ వెరీ వైలెంట్, దే ఆర్ బికమింగ్ వెరీ మిసోజినిస్టిక్, కొత్త వొకాబులరీ అంతా బయటకు వస్తుంది. ఓకే ఓకే. సో డే టు డే థింగ్స్ని చూసుకున్నా కూడా జియోపొలిటికల్ సినారియో చేంజ్ అవుతుంది టైం టు టైం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ స్టాండ్, ఇప్పుడు ట్రంప్ రూల్ వచ్చిన తర్వాత నుండి యుఎస్ స్టాండ్ అనేది చేంజ్ అయింది. అఫ్కోర్స్ ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు చేసింది ఏంటా అంటే డెఫినెట్లీ ఇప్పుడు దాన్ని వాళ్ళు మళ్ళీ రీడిఫైన్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. సో యుక్రెయిన్ రష్యా టైంలో కానీ లేదంటే వార్ టైంలో అండ్ అలాగే ఇజ్రాయెల్ గాజా టైంలో కూడా సో యుఎస్ స్టాండ్ అనేది డిఫరెంట్ ఉండే అండ్ నౌ దట్ ఇట్స్ చేంజింగ్ టైం టు టైం. సో ఎప్పటికీ ఇండియా పాకిస్తాన్ అనేది 1947 అప్పటి నుండి మనం చూస్తున్నాము, ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. సో మన దాంట్లో ఏం చేంజెస్ వచ్చే ఛాన్సెస్ లేవా? చూడండి, లెట్స్ ఫస్ట్ సీ ది గ్లోబల్ జియోపొలిటికల్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత సి లీడర్షిప్ మ్యాటర్స్ ఎ లాట్. ద టాప్ మ్యాన్ హూ ఈస్ సిట్టింగ్ ఇన్ ది ఆఫీస్, ద టాప్ మ్యాన్ ఆర్ ది టాప్ ఉమెన్ హూ ఈస్ సిట్టింగ్ ఇన్ ది ఆఫీస్, దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మొన్నటి వరకు జో బైడెన్ ఉన్నారు. జో బైడెన్ టైంలో ఆఫ్ఘనిస్తాన్లో ఇన్ని సంవత్సరాలు ఉండి అక్కడ ఆల్మోస్ట్ $7 billion వర్త్ ఎక్విప్మెంట్ వదిలేసి రిటర్న్ వచ్చారు. వాళ్ళు రిటర్న్ వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాల్సింది, మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళాల్సింది. వాళ్ళు బ్రిటిషర్స్ లాగా వెళ్ళారు, ఒక్కసారిగా పారిపోయినట్టు. అక్కడ మీరు $7 billion వర్త్ ఎక్విప్మెంట్ మీరు అక్కడ వదిలేశారు ఆఫ్ఘనిస్తాన్లో. అందులో మీకు రైఫిల్స్ ఉన్నాయి, ట్యాంక్స్ ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అంతా మిలిటరీ ఎక్విప్మెంట్. అది దాన్ని అక్కడి నుంచి పాకిస్తాన్ కొనుక్కోగలదు తాలిబాన్ నుంచి. అంటే పాకిస్తాన్ అంటే మే నాట్ బి పాకిస్తాన్ గవర్నమెంట్, బట్ పాకిస్తాన్లో ఏవైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాళ్ళు కొనుక్కోవచ్చు. చైనా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని చైనా దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళు కొత్త ఎక్విప్మెంట్ తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, లేకపోతే మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు కొనుక్కోవచ్చు. బికాజ్ ఇట్స్ నాట్ అండర్ ఎనీబడీ సూపర్విజన్ ఆర్ కంట్రోల్. దాన్ని బాగు చేసుకొని మీరు వాడుకోవచ్చు. సో ఒక రకంగా చూస్తే జో బైడెన్ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో కాలింగ్ యుఎస్ ట్రూప్స్ బ్యాక్ మైట్ బి అ గుడ్ డెసిషన్, బట్ లీవింగ్ ఆల్ దట్ ఎక్విప్మెంట్ దేర్ ఈజ్ ఎ బ్యాడ్ డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ మొత్తం మంచోళ్ళ చేతిలోకి వెళ్తాయని మీరు కాన్ఫిడెంట్గా చెప్పలేరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ గో ఇన్ టు రాంగ్ హ్యాండ్స్. సో అక్కడ మీరు ఒక తప్పు చేశారు. నవ్ ట్రంప్ హ్యాస్ కమ్ బ్యాక్. ఇప్పుడు మనం రష్యా యుక్రెయిన్ చూసుకుంటే
ఇఫ్ యూ లుక్ అట్ ట్రంప్కి పుతిన్కి దే హ్యావ్ సమ్ మ్యూచువల్ రెస్పెక్ట్ బికాజ్ యాజ్ ఇండివిజువల్స్ దే బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్, దే బోత్ స్టాండ్ అప్ టు థింగ్స్. ట్రంప్ ఎలాగ ఆలోచిస్తారంటే డొనాల్డ్ ట్రంప్ థింగ్స్ లైక్ అన్ ఆంటర్ప్రెన్యూర్, థింగ్స్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్. సో హీ థింగ్స్ త్రూ డైలాగ్ ఆర్ త్రూ నెగోషియేషన్స్ కావాల్సిన రిజల్ట్ రాబట్టుకోవచ్చు అని అనుకుంటాడు. అండ్ ఎస్పెషల్లీ ద రెస్పెక్ట్ హీ హ్యాస్ ఫర్ పుతిన్. ఇప్పుడు హీ వెంట్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఉక్రెయిన్. ఇప్పుడు ఉక్రెయిన్కి మేము ఎయిడ్ ఇవ్వము, ఇంతకు ముందు ఇచ్చిన ఎయిడ్ మొత్తం ఏదైతే ఉన్నామో దానికి మాకు దాన్ని ఏమంటారు లెక్కలు చెప్పండి అని ఆల్మోస్ట్ వైట్ హౌస్లో కూర్చోబెట్టి పరువు తీసేసారు జెలెన్స్కీ. దట్ రీసెంట్లీ హ్యాపెండ్. బట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ ఇష్యూ మనం తీసుకుంటే, గాజాది ఏదైతే తీసుకుంటే, again US has been continuously supporting. It's not about presidents, I'm talking as a country. US has been continuously supporting Israel. బైడెన్ ఉన్నప్పుడు కొద్దిగా దాన్ని ఏమంటారు గాజాకి పాలస్తీన్కి కొద్దిగా ఫండ్స్ కూడా పంపించేవాళ్ళు. నవ్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఒక అల్టిమేటం ఇచ్చేశాడు, ఈ టైం వరకు మీరు అన్ని సెట్ చేసుకోవాలి, లేకపోతే ఐ విల్ నాట్ బి గివింగ్ ఎయిడ్ ఎనీమోర్ టు పాలస్తీన్ ఆర్ గాజా. ఇజ్రాయెల్ని మేము ఇంకా లోపలికి వెళ్ళమని మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో దిస్ ఈస్ ది జియో పొలిటికల్ సిచ్యువేషన్ వీ హ్యావ్ నౌ. వేర్ డూ ఇండియా స్టాండ్ ఇన్ ఇట్? ఇప్పుడు ఇండియాని మనం తీసుకుంటే, ఇండియాలో వీ హ్యావ్ మేడ్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ డిప్లొమాటికలీ థ్యాంక్స్ టు జయశంకర్ సార్. వీ హ్యావ్ మేకెన్ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ సెక్యూరిటీ డిప్లొమసీ ఆల్సో. లెట్స్ టేక్ NSA అజిత్ దోవల్ గారు. వీళ్ళందరూ ఏం చేశారంటే దే హ్యావ్ రియల్లీ స్టార్టెడ్ ఇంప్రెసింగ్ ద బిగ్ పవర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇప్పుడు మీరు సౌదీ అరేబియా తీసుకోండి, దుబాయ్ తీసుకోండి, లేకపోతే US తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి. ఎవ్రీ బిగ్ కంట్రీ ఈజ్ ఇన్ గుడ్ టర్మ్స్ విత్ అస్ నౌ. మోస్ట్లీ ఆల్మోస్ట్ 90% ఏవైతే పెద్ద పెద్ద కంట్రీస్ ఉన్నాయో దే ఆర్ ఆల్ ఇన్ గుడ్ టర్మ్స్ విత్ అస్. ద మెయిన్ థింగ్ ఈజ్ వీ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎవ్రీ అదర్ థింగ్ అన్లెస్ ఇట్ రియల్లీ బాదర్స్ అస్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ ఉంది, దాంట్లో మనం ఇంటర్ఫియర్ అయ్యామా? అవ్వలేదు, బికాజ్ ఇట్స్ దేర్ ఇంటర్నల్ ఇష్యూ. ఇప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీన్ ఉంది, దాంట్లో మనం ఇంటర్ఫియర్ అయ్యామా? అవ్వలేదు, బికాస్ దట్ ఇష్యూ సర్వ్స్ అస్ నథింగ్ గుడ్. అంటే దానిలో మనకు వచ్చే లాభం ఏం లేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకోండి, మేము ఇంటర్ఫియర్ అవ్వం. సేమ్ హ్యాపెన్స్ ఒకవేళ రేపు ఇండియా పాకిస్తాన్కి మధ్యలో ఏదన్నా ఉన్నా కానీ, దిస్ ఈజ్ ది ఆర్గ్యుమెంట్ వీఆర్ గోయింగ్ టు పుట్ ఫార్వర్డ్. మీకు వార్ జరిగినాయి, మేము ఇంటర్ఫియర్ అయ్యామా? లేకపోతే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ జరిగింది, మేము ఇంటర్ఫియర్ అయ్యామా? అవ్వలేదు. మీరు కూడా మా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు, లెట్ అస్ హ్యాండిల్ అవర్ సెల్స్ అనేది ఇండైరెక్ట్గా ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికే ఇదంతా. బికాజ్ లాస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ఏమైంది అంటే US స్టార్టెడ్ సపోర్టింగ్, US అండ్ UK స్టార్టెడ్ సపోర్టింగ్ పాకిస్తాన్, అండ్ లక్కీలీ వీ గాట్ సపోర్ట్ ఫ్రమ్ రష్యా ఆ టైంలో వాళ్ళని కౌంటర్ చేయడం కోసం. సో ఇప్పుడు ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైనా జరిగినా కానీ వరల్డ్లో పెద్ద పెద్ద కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చైనా, రష్యా, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి ఖచ్చితంగా. US ఇదంతా ఇన్వాల్వ్ అవుతాయి. బట్ వీ హ్యావ్ ద రైట్ టు సే నౌ, మీరు లిమిట్లో ఉండండి, స్టే ఇన్ యువర్ బౌండరీస్, యూ డోంట్ ఇంటర్ఫియర్ మచ్, బికాజ్ ఇట్స్ ఆర్ ఇంటర్నల్ ఇష్యూ. ఇట్స్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు బిజినెస్, ఇట్స్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు స్ట్రాటజీ. అన్లెస్ ఒకవేళ ఆ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా సంవత్సరాలు, ఇప్పుడు రష్యాది మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 3 to 4 years అవుతుంది స్టార్ట్ అయ్యి. అలాంటి కాన్ఫ్లిక్ట్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగి ఇఫ్ ఇట్ రన్స్ ఫర్ ఎ లాంగర్ టైమ్, దెన్ మేబీ అవుట్ సైడ్ ప్లేయర్స్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్, మేబీ ఫర్ నెగోషియేషన్స్ అండ్ ఆల్. కానీ ఇంతకు ముందులాగా మిలిటరీ పరంగా ఎవరన్నా సపోర్ట్ చేసి పాకిస్తాన్కి మన మీద అటాక్ చేసే ఛాన్స్ ఏదన్నా ఉందంటే అది ఒక్క చైనాకే ఉంది. వేరే నో బిగ్గర్ కంట్రీ వుడ్ సైడ్ విత్ పాకిస్తాన్ అగేన్స్ట్ ఇండియా. అలాంటి టైంలో ఒకవేళ చైనా పాకిస్తాన్కి హెల్ప్ చేసింది అనుకోండి, రష్యా అండ్ US విల్ టార్గెట్ చైనా, మేబీ డిప్లొమాటికల్లీ. నేను వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది అని చెప్పలేదు, బట్ దే విల్ ట్రై టు కన్విన్స్కి నువ్వు ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఇప్పుడు మనం చెప్పామనుకోండి చైనాకి ఇంటర్ఫియర్ అవ్వద్దని, దే వోంట్ లిసన్ బికాస్ దే ఆర్ నాట్ ఫ్రెండ్స్ విత్ అస్. అదే US రష్యా కలిపి చైనాకి చెప్పింది అనుకోండి, పాకిస్తాన్ ఇండియాని లెట్ దెమ్ ఫైట్ దేర్ వార్, నువ్వు ఇంటర్ఫియర్ అవ్వద్దు అంటే ఆ ప్రెషర్ వచ్చినప్పుడు ద వరల్డ్ సూపర్ పవర్స్, బోత్ ది సూపర్ పవర్స్ ట్రై టాకింగ్ టు అనదర్ సూపర్ పవర్ లైక్ చైనా వుడ్ లిసన్. సో దట్ ఈస్ హౌ వి సెట్ థింగ్స్ నౌ. సో డిప్లొమసీ అనేది పెరిగింది, మన మిలిటరీ క్యాపబిలిటీస్ అనేవి పెరిగినాయి, అండ్
మన గుడ్ విల్ అనేది పెరిగింది వరల్డ్లో. సో వీఆర్ అట్ ఎ మచ్ బెటర్ అడ్వాంటేజ్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే జియో పొలిటికల్. అండ్ ఆల్సో రష్యా యుక్రెయిన్ వార్ అప్పుడు కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి దట్ కొంతమంది ఇండియన్ ఆర్మీ కూడా అక్కడికి వెళ్ళి సర్వ్ చేశారు. ఇండియన్ ఆర్మీకి వెళ్ళి సర్వ్ చేయలేదు. నో బడీ వెంట్. కొంతమంది ఇండియన్స్ కి జాబ్ ఇప్పిస్తామని చెప్పి అక్కడ ఉన్న కన్సల్టెన్సీస్ వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే అక్కడ మామూలుగా ఎవరైతే చదువుకుందామనో లేకపోతే జాబ్ పర్పస్ మీద వెళ్దాం అనుకున్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ ఇప్పిస్తామని పిలిపించి వాళ్ళని ఆర్మీలోకి పంపించారు వాళ్ళు వార్ ఫైట్ చేయమని చెప్పి. దట్ వాస్ కంప్లీట్లీ ఫోర్స్ఫుల్. అంటే ఇప్పుడు ఇక్కడ అతనికి చెప్పుండ్రు ఇండియా నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు నువ్వు వార్ లో పార్టిసిపేట్ చేయాలని. అతను ఏమనుకుని ఉంటాడు, ఇప్పుడు వార్ జరుగుతుంది, ఎక్కువ మంది జనాలు ఉండకపోవచ్చు, సో దే మైట్ బి హ్యావింగ్ ఎంప్లాయ్మెంట్ క్రంచ్. సో అందుకని నన్ను పిలుస్తున్నారేమో, నాకు ఏదన్నా మాల్ పెట్రోల్ స్టేషన్స్లోనే ఎక్కడో చోట జాబ్ వస్తుందేమో, కొద్దిగా పీస్ఫుల్గా పని చేసుకుందామని వెళ్ళుంటారు. వన్స్ యూ గో దేర్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు 10 మందిని 4 వైపులో గన్స్ పట్టుకొని నుంచొని నువ్వు రావాల్సిందే అంటే హీ కాంట్ డినై కదా. సో ఇట్ వాజ్ అన్ఫార్చునేట్లీ ఫోర్స్ఫుల్, బట్ సిచ్యువేషన్ అలాంటిది. కానీ ఇక్కడి నుంచి తనంతట తానే వెళ్ళిన వాళ్ళందరూ థింకింగ్ ఇట్ వుడ్ బి ఎ నార్మల్ జాబ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజమేం తెలిసిందంటే దట్ దే వర్ సెంట్ టు ది ఫ్రంట్ లైన్స్. సో కొంతమంది అలాగా మోసపోయారు. అండ్ ఆల్సో ఇండియన్ ఆర్మీలో లైక్ ద మ్యాన్ ఆఫ్ పవర్ అజిత్ దోవల్ గారిని ఒక కంప్లీట్ పవర్ అండ్ విజన్తో చూస్తున్నారు ఇప్పుడు చాలా మంది. లుక్ అప్ టు హిమ్ అనమాట. సో అంటే ఆ ఎక్స్పోజర్ కూడా వచ్చింది జనరల్లీ కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల. సో హౌ డు యూ పీపుల్ లుక్ అప్ టు హిమ్? చూడండి, ఎక్కువ మందికి మీకు తెలిసింది ఏంటి అంటే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తెలుసు, బట్ బికాస్ హీ ఈజ్ విజిబుల్ ఇన్ ది మీడియా, బట్ దెర్ ఆర్ మెనీ అదర్ స్టాల్వార్ట్స్, బిగ్ పీపుల్ హూ వర్క్ బిహైండ్ ది కర్టెన్స్ అలాట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ రా చీఫ్ తీసుకుందాం, విక్రమ్ సూద్ గారు అని ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూస్ మీరు చూడండి, యూ విల్ ఫైండ్ అంటే పాకిస్తాన్లో ఇప్పుడు దోవల్ గారి గురించి కన్నా కానీ విక్రమ్ సూద్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. ద డ్యామేజ్ హీ హాస్ డన్. అంటే బలూచిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్లో, దే వాంట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్, దే వాంట్ టు బి ఎ సపరేట్ కంట్రీ ఆర్ ఎ సపరేట్ ఎంటిటీ. సో అక్కడ ఏదైతే టర్మాయిల్ మొత్తం ఉందో, పాకిస్తానీస్ బిలీవ్ దట్ విక్రమ్ సూద్, ఐ మీన్ ద రా చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ రా చీఫ్, he was the one who started it all and who made it such a big issue. So there are a lot of people who do a lot of things in different parts of the world simultaneously, but generally మనకి బయట ఏముంటది అంటే ఎవరైతే మనకు కనపడుతున్నారో మనకు ఏమనిపిస్తుంది అంటే ఇదే. ఇఫ్ యూ లుక్ అట్ ఏ మూవీ, డైరెక్టర్ మీకు కనపడ్డు, బట్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ డన్ బై ది డైరెక్టర్. మనకి కనపడేది ఎవరంటే యాక్టర్స్ కనపడతారు, బట్ హూ యాక్టర్స్ ఎవరు డైరెక్ట్ చేస్తారు? డైరెక్టర్. అండ్ దానికి కావాల్సిన లాజిస్టిక్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ప్రొడ్యూసర్. సో వితౌట్ పీపుల్ బిహైండ్ ది కర్టెన్స్ ముందు జరిగేది అవో. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, ఇట్స్ నాట్ జస్ట్ అజిత్ దోవల్ గారు, దెర్ ఆర్ మెనీ పీపుల్. ఈవెన్ ఆర్మీలో కూడా మనం చూసుకుంటే ఇంతకుముందు ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వేరువేరుగా పనిచేస్తాయి. నవ్ దే హ్యావ్ స్టార్టెడ్ అన్ అపాయింట్మెంట్ కాల్డ్ సిడిఎస్. ఫస్ట్ మన బిపిన్ రావత్ గారు ఉన్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని. బిపిన్ రావత్ గారి తర్వాత ఇప్పుడు జనరల్ అనిల్ చౌహాన్ గారు చేస్తున్నారు. సో ఇది ఎందుకు చేశారు అంటే, ఒక వార్ జరిగినప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 సింక్రనైజేషన్లో పనిచేయాలి. 3 క్యాపబిలిటీస్ కూడా అట్ పార్ లెవెల్ ఉండాలి. సో నవ్ వీ హ్యావ్ ఎ జనరల్ హూ లుక్స్ ఆల్ ద 3 సైమల్టేనియస్లీ, హూ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఫర్ ఆల్ దిస్ సింక్రనైజేషన్. సో ఆమె కూడా ఆ రకంగా కొత్త పోస్ట్ అనేవి క్రియేట్ చేసి ఇంతకుముందు ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నెగేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇంతకుముందు ఒకటి ఉండే, అంటే లైక్ లాంగ్ బ్యాక్, ఇది సమ్ అరౌండ్ పోర్చుగీస్ మన దగ్గరకు వచ్చినప్పుడు, యూరోపియన్స్ మన దగ్గరకు వస్తున్నప్పుడు నేవీలో దేవర్ స్ట్రాంగ్, ల్యాండ్లో అంటే ఏదైతే సీ కానీ వాటర్లో దేవర్ స్ట్రాంగ్ అండ్ ల్యాండ్లో వీవర్ స్ట్రాంగ్ అని చెప్పి. డూ యూ థింక్ ఇట్ హ్యాస్ చేంజ్డ్? ఇట్ హ్యాస్ చేంజ్డ్? నో, ఇట్ హ్యాస్ నాట్ చేంజ్డ్. బట్ అడిషనల్లీ నాకేమనిపిస్తుంది అంటే, ఇండియన్ నేవీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్లో ఈరోజు మనకున్న సుపీరియారిటీ వేరే ఏ కంట్రీకి లేదు. యుఎస్ కానివ్వండి, చైనా కానివ్వండి, దే ట్రై. కానీ ఇండియన్ ఓషన్ రీజియన్లో టిల్ ఆఫ్రికా ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి టిల్ ఆస్ట్రేలియా ఎక్కడైతే ఉందో, ఈ మధ్యలో ఇండో పసిఫిక్ రీజన్ అంటాం మనం బేసిక్గా, ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్. సో దీంట్లో మెయిన్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.